హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి వచ్చింటారు. ఇవాల్టి మన వ్లాగ్ మినీ ఫ్రిడ్జ్ టూర్. యాజ్ ఎ సింగిల్ బ్యాచులర్గా నేను ఈ ఫ్రిడ్జ్ని ఎక్కడ కొన్నాను, నాకు ఎంత పడింది అండ్ నేను దీన్ని ఎలా యూస్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా డోర్ ఓపెన్ చేసి చూద్దాం. నా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది. నేను బ్యాచులర్ కాబట్టి పెద్దగా ఏం పెట్టుకోను. పైనుంచి చూద్దాం. ఫ్రీజర్లో అయితే పెద్దగా ఏం ఉండదు. వాడు ఐస్ క్యూబ్ ట్రే కూడా ఇవ్వలేదు నాకు. నేను కొనాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే బటర్ ఉంది. బటర్ కాకుండా మ్యాక్సిమం పన్నీర్ లేదా ఐస్ క్రీమ్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ఈ ట్రే ఇచ్చాడు. ఇది ఎందుకు రావడంలే, అమ్మ ఎక్కడైనా పీక్పోతుందేమో. వచ్చింది. ఇది ఎందుకు ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఫస్ట్ సెక్షన్లోకి వస్తే నాకైతే ఎగ్ ట్రే ఇచ్చారు. నేనైతే ఎగ్స్ తిన్నాను కాబట్టి ఇందులోనే లెమన్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఒకే ఇంచ్ అల్లం. అండ్ ఇక్కడ నేను పాలు పెట్టుకుంటాను. ప్యాకెట్లో తెస్తానే నేను ఈ గాజు బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాను. ఫస్ట్ డోర్ దగ్గరే పెడతా అంటే కింద సెక్షన్లో పాలు పగిలిపోతాండా. సో నేను ఇప్పుడు ఈ ఫస్ట్ సెక్షన్లోనే ఆ పాలు కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ సెక్షన్లోకి వస్తే పెరుగు అయిపోయి వచ్చింది. అండ్ పచ్చి బఠానీలు. నాకు తెలుసు ప్లాస్టిక్ బాక్సెస్లో మనం పెట్టకూడదని. నేనే మమ్మీకి చాలాసార్లు తిట్టాను. ఇప్పుడు మమ్మీ చూస్తే కన్నా నన్ను ఖచ్చితంగా తిడుతుంది. కానీ ఏం చేయలేను. జాబ్ పర్పస్ కానీ వచ్చాను ఇక్కడికి. ఫ్రిడ్జ్ తీసుకోవడమే ఎక్కువ, కంటైనర్స్ అవి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఈ బాక్స్లో పుదీనా, డీటాక్స్ వాటర్కి అయితే నేను పుదీనా వాడతాను, అందుకే అది పెట్టాను. ఈ బాక్స్లో కరివేపాకు అండ్ వాటర్ మెలాన్. ఒక్క వాటర్ మెలాన్ నాకు ఒక్కదానికి చాలా ఎక్కువ అవుతుంది. అక్కడికి నేను చిన్నదే తెచ్చుకుంటాను, అయినా కానీ మిగిలిపోతుంది. ఏం చేయలేను. అందుకే ఇలా కట్ చేసి కవర్లో పెడతాను. ప్లాస్టిక్ కవర్లో పెట్టచ్చో పెట్టకూడదో తెలీదు. మా పేరెంట్స్ చూస్తే ఖచ్చితంగా తిడతారేమో. ఇంకా ఈ బాక్స్లో అయితే పచ్చిమిరకాయలు. మా ఇంట్లో అయితే పచ్చిమిరకాయలు అస్సలు వాడరు. మా డాడీకి అస్సలు పచ్చిమిరకాయలు పట్టదు. మా డాడీ తిడతాడు పచ్చిమిరకాయలు వాడితే. కానీ నాకే నా చెల్లెలకి పచ్చిమిరకాయలతో చాలా ఇష్టం ఫుడ్ ఐటమ్స్. అండ్ కొత్తిమీర అండ్ దోసకాయలు. నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి పెద్ద దోసకాయలు తెచ్చుకుంటే నాకు వేస్ట్ అయిపోతుంది. కట్ చేసి అలా పెట్టి అలా వదిలేసేది నాకు ఇష్టం కాదు. కోసింది అప్పుడప్పుడు తినేయాలి ఇన్స్టెంట్గా. సో చిన్నవి తెచ్చుకుంటా నేను. ఈ వీక్ ఎలక్షన్కి ఊరికి వెళ్తున్నానని పెద్దగా ఫ్రూట్స్ ఏం పెట్టలేదు. లేకపోతే బరీ వాటర్ మెలాన్ అనే కాదు, పోమోగ్రానైట్, మస్క్ మెలాన్ అన్నీ పెట్టేదాన్ని. ఇంకా థర్డ్ సెక్షన్కి వస్తే మొత్తం డ్రై ఫ్రూట్ సెక్షన్. ముందుగా వాల్నట్స్, బాదాం. నేనైతే మొత్తం ఇలా లేబుల్స్ అంటించి పెట్టేస్తాను. అయినా మనకి ఏదైనా కావాలంటే ఇన్స్టాంట్గా అలా లేబులింగ్స్ చూసి ఎత్తుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేసి చూసే నెసిటీ లేకుండా. క్యాష్యూ, డేట్స్, ఇంకా ఫిగ్. దీన్ని అంజీరా అనేదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ రవ్వ. నాకు ఎందుకో తెలీదు, రవ్వ బయట పెడుతుంటే త్వరగా పురుగులు పట్టేస్తుంది, పాడైపోతుంది. అందుకే దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఆ రవ్వని ఫ్రిడ్జ్లో పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలీదు. కానీ ఏం చేసేది, బయట పెడితే పురుగులు పట్టేస్తాను కదా, అందుకే దాన్ని పెట్టాను. ఎలాగో తీసాం కదా, ఒక 2 గోడమిల్ నోట్లో వేసుకొని ఇద్దాం అట్లే. ఫ్రిడ్జ్ తీసుకోక ముందు అయితే అది ఎన్ని డ్రై ఫ్రూట్స్ పడేసేదానో. ఉన్నది ఒక్కదాన్నే కాబట్టి ఖర్చు ఎక్కువ అయ్యేది కాదు. అక్కడికి 1/4 కేజీనే తీసుకునేదాన్ని, అయినా కూడా వేస్ట్ అయిపోయేది. ఇదే సెక్షన్లో నేను మసాజెస్ని కూడా పెట్టుకుంటాను. నార్మల్గా అయితే బయట పెడతాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చల్లగా ఉంటుంది అనేసి కొంచెం ఆ మసాజెస్ని కూడా ఫ్రిడ్జ్లో పెడతాను. సో దట్ ఎప్పుడైనా మసాజ్ చేసుకోవాలంటే కొంచెం కూల్గా ఉంటుందని. ఇంకా ఈ వెజిటేబుల్ బాస్కెట్ని కూడా ఇచ్చారు నాకు. ఈ వెజిటేబుల్ బాస్కెట్లో అయితే నేను అన్ని వెజిటేబుల్స్ని పెట్టుకుంటాను. ఈ నెట్టెడ్ దాంట్లోనే పెట్టుకుంటాను, సో దట్ సెగ్రిగేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇందులోనే నేను టమాటోలు కూడా పెట్టుకుంటాను. టమాటోలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంట. మా డాడీ అయితే మా మమ్మీ తిడతారు ఫ్రిడ్జ్లో టమాటోలు పెడితే. నన్ను చూస్తే ఇంకేమంటారో ఏమో. ఇంకా డోర్ సైడ్ సెక్షన్కి వస్తే ఇవి కందిబ్యాళ్ళు, ఎర్ర కందిబ్యాళ్ళు. అండ్ ఇది వచ్చి సాంబార్ కందిబ్యాళ్ళు, నార్మల్గా సాంబార్ పడే కందిబ్యాళ్ళు. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ బాటిల్స్ పెట్టాను. ఒక జ్యూస్ ఎప్పుడైనా క్రేవింగ్స్ కోసం. ఇంకా పైన వస్తే వినేగర్, నా నైట్ క్రీమ్, శనగపిండి, పెసిల్ బ్యాళ్ళు. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలీదు, బయట ఉంటే పాడైపోతాయని ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇంకా పై సెక్షన్కి వస్తే పిస్తా పెట్టా ఇందులో. ఇది వచ్చి పీల్డ్ అవుట్ పిస్తా. ఆ టైం బీయింగ్ అదే దొరికిందని మా డాడీ అదే తీయించారు. నాకైతే పీల్డ్ కాకుండా ఉండే పిస్తా ఇష్టం. ఇందులో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ 2 మిక్స్ చేసి పెట్టేస్తాం ఒకే దాంట్లో. ఇది వచ్చి వాటర్ మెలాన్ సీడ్స్, బ్లూబెర్రీస్ అండ్ క్రేన్బెర్రీస్. ఈ మినీ ఫ్రిడ్జ్ని అయితే నేను రిలయన్స్ ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను. అప్పుడైతే నాకు 10,890 రూపీస్ ఉండింది. కానీ నేను అక్కడే ఇన్స్టాంట్ ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నాకు 10,564 అలా పడింది. ఇది వచ్చి కెల్వినేటర్ 93 లీటర్ ఫ్రిడ్జ్. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.